టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఐశ్వర్య, ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఏమైంది రాహుల్? అక్క, అక్కడ భవానీ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉందక్క. పాపం, చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. నా కూతుర్నేం చెయ్యొద్దు. అయ్యా, అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. మీకో పిల్లలున్నారు. నా బిడ్డ మీ అందరికీ బిడ్డలాగే పెరిగింది. అయ్యా, దయచేసి ఈ దారుణాన్ని ఆపండయ్యా. అమ్మా, ఆపమని చెప్పండమ్మా. చూడమ్మా, ఇది ఊరి పెద్దల తీర్పు. అడ్డుపడడం మంచిది కాదు. తప్పుకోండి. అయ్యా, మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకండయ్యా. ఆడపిల్లయ్యా, కనికరించండయ్యా. శ్యామల, బ్రతిమిలాడాల్సింది వాళ్ళని కాదు, నీ కూతురికి నచ్చజెప్పు. ఆ తాళి తీసేసి అవతల పారేమను. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట వినవే. ఆ తాళి తీసేవే. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. ఈ అమ్మ మాట వినవే. లేదమ్మా, నాకు ఈ తాళి కట్టిందెవరో తెలియాలి. అమ్మోరి ఆజ్ఞ లేకుండా ఈ తాళి నా మెడలో చేరదు. దీన్ని తీసి ఆ అమ్మ ఆజ్ఞని అవమానించలేను. నీ జీవితం నాశనమైపోతోంది భవానీ. ఏం జరిగినా అంతా అమ్మోరిదే భారం. అయ్యో అమ్మోరు తల్లి. భవానీ, మా అమ్మా నాన్నల చావుకి కారణమయ్యావు. బ్రతికుండగానే కట్టేసి ఊరంతా కలిసి సజీవ దహనం చేశారు. దానికి కారణం నువ్వే. ఇప్పుడు ఇదే జనాల ముందు నీకు అవమానం జరుగుతుంది. ఈ అవమానం తట్టుకోలేక నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అది నేను మా అన్నయ్య కళ్ళారా చూడాలి. బావా, 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 ఆగు బావా, బావా. మమ్మీ, మమ్మీ, బావ బండేసుకుని బయటకు వెళ్ళిపోయాడు మమ్మీ. వెళ్ళని ఐశ్వర్య, వాడు వెళ్ళేది గుడి దగ్గరికే కదా, వెళ్ళని. అది కాదు మమ్మీ, నేను ఏది తెగేంత వరకు లాక్కూడదు. వెళ్లేవారిని ఎంత దూరం వెళతారో వెళ్లేలా తాడు వదలాలి. కానీ చివర మాత్రం మన చేతిలో ఉంచుకోవాలి. వాడు వెళ్ళినా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంకా చూస్తావే గుండికి? వద్దయ్యా.